మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఈ కంది పంటలో అయితే మనకు ఎండు తెగులు అనేది రావడం జరిగింది. సో కంది అంతా ఎండిపోతూ ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి వీడియో మనకు ఒక రైతు అయితే పంపించడం జరిగింది. ఆ రైతుకు కూడా మనం సొల్యూషన్ చెప్పడం జరిగింది, దీన్ని ఎలా కాపాడుకోవాలనేది. సో చాలామంది రైతులు, ఇంకా ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చేసి ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి అయితే మీరు మెసేజ్ కావచ్చు, కాల్ చేస్తే కూడా మనము దాని గురించి పూర్తి సొల్యూషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మనం ముందుగా అన్ని రకాల టాపిక్స్, అన్ని రకాల పంటల వివరాలు అయితే మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు, ఈడ రైతు చేనులో చూసుకోవచ్చు ఎండు తెగులు వచ్చేసి ఎంత మొత్తంలో వచ్చేసిందో. సో ఈ ఎండు తెగులు వచ్చేసి 3 స్టేజ్లలో వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకు మొక్క విత్తిన 15 నుంచి 20-30 రోజుల మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కాయ సైజులో, ఎప్పుడైతే మనకు ఫ్లవర్ వచ్చేసి కాయలో కన్వర్ట్ అవుతుందో అప్పుడు కూడా మనకు ఈ ఎండు తెగులు అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా నివారించుకోవాలంటే ఖచ్చితంగా మనము దీన్ని డ్రించింగ్ అనేది చేసుకోవాలి. పైపాటుగా పిచికారీలు చేసుకున్నట్లయితే ఎలాంటి రిజల్ట్ అనేది మనకు కనిపించదన్నమాట. దీన్ని డ్రించింగ్ చేసుకున్నట్లయితేనే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో అది ఏ మందు డ్రించింగ్ చేసుకోవాలి, ఎంత చేసుకోవాలి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కోసం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. సో ఇతర రైతులకు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈ సంవత్సరం కంది పంటలో ఎక్కువ దిగుబడి అనేది అందరు సాధించాలి. నెక్స్ట్ వచ్చేసి కంది పంటకు ప్రతి సంవత్సరం చాలా హైగా రేట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మీరు మంచి యజమాన్యం చేసుకొని మంచి దిగుబడి సాధించాలనేది నా ఒక కోరిక అన్నమాట. సో ఎప్పుడైతే మనము డీప్ ప్లోవింగ్ చేసుకుంటాము అప్పుడు కూడా మనకు ఈ వేడి వల్ల ఈ అయితే ఫంగస్ అనేది చనిపోతుంది. ఇది వచ్చేసి ఒకటి ఏదైతే ఇది ఫంగస్ అంటే మనకు ఈ ఎండు తెగులు ఎందుకోసం వస్తాయంటే మనకు ఇది ఒక ఫ్యూజేరియం ఫంగస్ అన్నమాట. ఫ్యూజేరియం ఈ ఫంగస్ వల్లనే ఈ ఎండు తెగులు అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఈ ఫంగస్ వచ్చేసి మన ఏర్లని అటాక్ చేస్తుందో అప్పుడు ఈ మొక్క వచ్చేసి వాటర్ మరియు ఇది పోషకాలను తీసుకోదు, అప్పుడు వచ్చేసి ఆకులు పచ్చగా వాడి ఇట్లా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా దీన్ని అనేది కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది మనము, లేకపోతే మనకు మన చేను మొత్తం అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా దీన్ని నివారణ కోసం ఏం చేసుకోవాలంటే ఫస్ట్గా వచ్చేసి మనకు మార్కెట్లో ట్రైకోడర్మా విరిడి అనేది దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు లిక్విడ్ ఉంటే ఒక 100 లీటర్ వాటర్లో ఒక 1 లీటర్ 2 లీటర్ల వరకు లిక్విడ్ వచ్చేసి కలుపుకొని కింద మనము ఈ వేర్లకైతే డ్రించింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రించింగ్ అంటే మనకు స్ప్రే పంప్తో ముంగటి నౌజల్ తీసుకొని కింద ఒక మొక్కకు వచ్చేసి 50 ml వరకు వాటర్ పడేలాగా మనం చూసుకొని డ్రించింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది ఫస్ట్గా 3 సార్లు చేసుకునేది ఉంటుంది. మనము అయితే విత్తనం వేసిన 20 రోజుల మధ్యలో ఒకసారి, నెక్స్ట్ వచ్చేసి 50 రోజుల మధ్యలో ఒకసారి, నెక్స్ట్ 3 సార్లు కూడా ఒకసారి అనేది మీరు చేసుకున్నట్లయితే బెస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఇది ట్రైకోడర్మా విరిడితోనే మీరు డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రైకోడర్మా విరిడి యూజ్ చేసేటప్పుడు మీరు ఏదైతే రాసాయనిక మందులు వాడిన ఈ స్ప్రే పంప్ ఉందో అది మంచిగా మీరైతే కడిగేయండి అనమాట. అది మంచి కడిగేసిన తర్వాతనే మీరు దాంట్లో ట్రైకోడర్మా విరిడి వేసుకొని డ్రించింగ్ అనేది చేసుకున్నట్లయితే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ రాసాయనిక ఎరువుల వల్ల, రాసాయనిక మందుల వల్ల ఈ ట్రైకోడర్మా విరిడి వచ్చేసి ఈ జీవాణులు వచ్చేసి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకోసం వచ్చేసి మీరు ఈ స్ప్రే పంపుని మంచిగా కడుక్కొని అయితే ఈ ట్రైకోడర్మా విరిడి అయితే డ్రించింగ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రైకోడర్మా విరిడి కానీ మీకు దొరకకపోతే కింద నంబర్ అయితే ఇస్తానన్న నంబరు. సో నేను ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని అయితే నేను మాట్లాడడం జరిగింది రైతుల కోసం అనేసి మనకు ట్రైకోడర్మా కావాలనేది. సో ఆ ట్రైకోడర్మా విరిడి కూడా మీకు సప్లై చేయడం జరుగుతుంది. లేకపోతే మీరు COC కాపర్ ఆక్సిక్లోరైడ్ కూడా మీరు డ్రించింగ్ చేసుకోవచ్చు. ప్రతి లీటర్కి 2 గ్రామ్స్ చొప్పున లేకపోతే 3 గ్రామ్స్ చొప్పున అయితే మీరు అయితే రాసాయనిక మందు అన్నమాట ఇది COC కాపర్ ఆక్సిక్లోరైడ్. సో ఇది ప్రతి లీటర్కి 2 నుంచి 3 గ్రామ్ చొప్పున మీరు డ్రించింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. కానీ మనము ట్రైకోడర్మా డ్రించింగ్ చేసుకున్నంత బెస్ట్ రిజల్ట్ వచ్చేసి మనకు COCలో కనిపించదు. సో ఖచ్చితంగా మీరు ట్రైకోడర్మా విరిడినే డ్రించింగ్ చేసుకోవాలని నా ఒక ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ట్రైకోడర్మా విరిడి మనం డ్రించింగ్ చేసుకున్నప్పుడు మనకు ఈ జీవాణు వచ్చేసి ఎప్పుడైతే భూమిలో వెళ్తుందో అప్పుడు భూమిలో ఉన్న అయితే మనకు కట్టెలు కావచ్చు, పుడకలు కావచ్చు, కచరా అంతా, ఈ వేస్ట్ అంతా కూడా మనకు కంపోస్ట్ చేయడానికి చాలా విధాలుగా అయితే మనకు ఉపయోగంగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ
ట్రైకోడర్మా విరిడి వల్ల మనకు ఈ జీవాణులు ఎప్పుడైతే మనం భూమిలో ఇడుస్తామో అప్పుడు భూమిలో మనకు మంచి బ్యాక్టీరియాస్ మనకు జీవాణుస్ అనే మనకు మంచి బ్యాక్టీరియాస్ పెంచే పని అనేది మనకు ట్రైకోడర్మా విరిడి అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఇంతనే తెలుసుకుందాం. సో ఖచ్చితంగా అయితే ఇలాంటి వీడియోస్ అయితే మనం ప్రతిరోజు వేస్తూనే ఉంటాము. సో ఈ వీడియో కానీ ప్రతి ఒక్క రైతులకు షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా మీరు ట్రైకోడర్మా యూజ్ చేయడం వల్ల చాలా విధాలుగా అయితే మనకు ఉపయోగంగా ఉంటుంది. ఒకవేళ మీకు దొరకకుంటే కూడా నా వీడియోలో నంబర్ ఇచ్చాను. ఆ నంబర్ కాల్ చేస్తే నేను కూడా పంపించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా అన్ని రకాల పంటల వివరాలు అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.